హలో గైస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అవి వైబ్స్. ఈ వీడియో కంటిన్యూషన్ ఆఫ్ పార్ట్ 1. ఇది పార్ట్ 2, డే 2 అనమాట. ఈ డే 2లో మేము మురుడేశ్వర్ అవన్నీ చూడబోతున్నాం. సో మీరు ఎవరైనా పార్ట్ 1 చూడకపోయి ఉంటే వాళ్ళందరూ ఛానల్లోకి వెళ్ళి చూసేసేయండి. డే 1 ఇన్ దంటేలి అని ఉంటుంది, రివర్ రాఫ్టింగ్. సో మార్నింగ్ లెగ్గానే మా ఫ్రెండ్ అందరినీ లేపామన్నమాట. అందరం కలిపి వెళ్ళి సన్ రైజ్ చూస్తున్నాము. చాలా బాగుంది సన్ రైజ్ అయితే. ఒక హాఫ్ అన్ అవర్ అలా సన్ రైజ్ చూసి వెంటనే మేము రెడీ అయిపోయి స్టార్ట్ అయిపోయామన్నమాట. ఇప్పుడు మనం వెళ్తున్న లొకేషన్ విభూది వాటర్ ఫాల్స్. అది వే టు మురుడేశ్వర్లో ఉంటుంది. ఆల్మోస్ట్ మాకు అక్కడి నుంచి 3 hours పట్టిందనమాట. ఇది టైగర్ రిజర్వ్. ఆన్ ద వే ఆఫ్ దండేలి నుంచి విభూది వాటర్ ఫాల్స్కి వెళ్తున్న వేలో కనిపిస్తుంది. మేము అంత టైం లేదు మాకు, సో దిగి వెళ్ళడానికి. సో జస్ట్ అలా చూసేసి వచ్చేసాం అనమాట. వెంటనే బ్రేక్ఫాస్ట్ ఆగాము. బ్రేక్ఫాస్ట్ అంటే ఆల్మోస్ట్ 10:30, 11 అవుతుందండి. ఈరోజు దోశ డే లాగా 5గురం తెలియకుండా ఒకేసారి దోశలు చెప్పాం. ప్లెయిన్ దోశ, గీ దోశ, మామూలు దోశ, మసాలా దోశ, పేపర్ దోశ, అలాగ ఒక 5 రకాలు చెప్పాం అన్నొక. ఫుడ్ అయితే అగిరిపోయింది. దోశ అయితే గీ రోస్ట్ అయితే ఇంకా ఫెంటాస్టిక్గా ఉంది. సో బ్రేక్ఫాస్ట్ చేసి స్టార్ట్ అయితే 1 hourలో విభూది వాటర్ ఫాల్స్కి అయితే రీచ్ అయితే. ఇది పార్కింగ్ అనమాట. పార్కింగ్ టికెట్ 150 రూపీస్ పడింది. ఇక్కడ నుంచి ఒక 20 to 30 minutes ట్రెక్ అయితే ఉంటుంది. ట్రెక్ అంటే పెద్దది కాదు, కొంచెం మోడరేట్గా ఉంటుంది. వెళ్ళే దారిలో జలగలు, రోకల బండ్లు, గొంగళ పురుగులు అన్నీ కనిపిస్తాయి. మంచి అడ్వెంచరస్ ట్రెక్ ఇది కూడా. ఇక్కడ అందరూ ఏదో గుళ్ళో కాలు కడుక్కునేటట్టు అందరూ ఇక్కడ ఫ్రెష్ అలా కాలు కడుక్కొని స్టార్ట్ అవుతున్నారు ట్రెక్కి. చిన్నపిల్లలు అయితే ఇదే వాటర్ ఫాల్స్ ఏమో అని ఆడుకోవడం కూడా మొదలు పెట్టేశారు ఇక్కడ. ఇది కూడా ఒక మంచి ఎక్స్పీరియన్స్. పిల్లలు పెద్దవాళ్ళు అందరూ తెగ నడుస్తున్నారు పైకి. ఈ 20-30 minutes వాక్లో ఫుట్వేర్ ఉండడం చాలా ఇంపార్టెంట్ అని నాకు అనిపించింది. మా ఫ్రెండ్ ఏం చేసిందంటే ఎందుకులే ఇదే కదా అని చెప్పి టెంపోలో వదిలేసి వచ్చేసింది అనమాట. ఆ వే అంతా మట్టి వే, రాళ్ళు అవి ఉంటాయి. సో మరి ఆ వేలో వెళ్ళినప్పుడు జలగలు ఇవన్నీ పట్టుకునే ఛాన్సెస్ ఉన్నాయి. సో చెప్పులు అయితే వేసుకొని రండి పక్క. ఇలాంటి ఏ వాటర్ ఫాల్స్కి వెళ్ళినా మీరు ఇలాంటి వాటర్ ఫాల్స్ ఎక్కడ చూస్తుంటారంటే ఆంధ్రాలో మీరు ఎప్పుడైనా వెళ్ళుంటే కట్టిగా వాటర్ ఫాల్స్ ఉంటుంది. ఎగ్జాక్ట్ సేమ్ ఇలాగే అనిపించింది నాకు. అది కూడా ఒక 20 to 30 minutes ఎక్కువ ఉంటుంది. అది కూడా ఇలాగే ఉంటుంది వే అంతా. మేము వెళ్ళామన్నమాట చాలా ఒక 5-6 years కరోనాకి ముందు. అది కూడా మంచి ఎక్స్పీరియన్స్. సో ఇది కూడా సేమ్ అలాగే అనిపిస్తుంది. వాటర్ ఫాల్స్ సౌండ్ అయితే స్టార్ట్ అయిపోయింది ఇక్కడి నుంచి. మీకు చెప్పాను కదా జలగలు ఈ ఏరియాలో చాలా ఎక్కువ ఉంటాయి అని చెప్పి. అక్కడ పెద్ద జలగ కనిపించింది అనమాట. అందరూ అదే చూసి భయపడుతున్నారు. సో చెప్పులు వేసుకోకపోతే ఇవన్నీ మనం ఏదైతే ఎక్కితే. సో మనం అయితే వాటర్ ఫాల్స్కి వచ్చేసాము. నెక్స్ట్ 1 minute నో వాయిస్, జస్ట్ నా ఫేవరెట్ సాంగ్ అండ్ నేను ఎలా ఎక్స్పీరియన్స్ చేసామో చూసాను. मंजर पर मैं रुका नहीं, कभी खुद से भी मैं मिला नहीं, ये गिला तो है मैं खफा नहीं, शहर एक से गाँव एक से लोग एक से नाम एक సో 3:30 కల్లా కంప్లీట్ చేసుకొని నెక్స్ట్ మేము మురుడేశ్వర్కి అయితే స్టార్ట్ అయిపోయాం అనమాట. మురుడేశ్వర్ వే అయితే ఎంత బాగుందో, ట్రాఫిక్ కూడా అంతకన్నా బాగుంది. జస్ట్ మ్యాంగ్రూవ్ లేక్కి వెళ్ళడానికి మాకు 40 minutes పట్టింది. 1 kilometer అంత ట్రాఫిక్ వద్దు, నడిచి వెళ్ళలేము. ఎందుకంటే డోర్లు కూడా తెరిచేంత స్పేస్ లేదు ఆ వేలో. కిటికీలో దూకి వెళ్ళాలి. కానీ చాలా బాగుంది. ఏదో మూవీస్లో చూపించిన డియర్ జిందగీ మూవీలో చూపించిన వేలాగా అనిపించింది అనమాట. ఇదే మ్యాంగ్రూవ్ లేక్. ఇదొక 1-3 kilometers ఎంతో ఉంటుంది మొత్తం బోటింగ్. మాకు 300 చెప్పాడు. యాక్చువల్లీ చాలా ఎక్కువ, ఎందుకంటే మా కన్సల్టెన్సీ వాడు కూడా వాడి పర్సంటేజ్ చేసుకొని మరీ చెప్పాడు. మీరైతే వెళ్ళినప్పుడు 150కి బేరమాడి చేసేయండి. మంచి ఎక్స్పీరియన్స్. మాకు టైం లేక మేము వెళ్ళలేదు.
నెక్స్ట్ మేము వచ్చిన ప్లేస్ ఎకో బీచ్. ఇది మురుదేశ్వర్లో ఉంది. యాక్చువల్లీ మేము అనుకోవచ్చు అంత దూరం వెళ్ళి బీచ్కి కూడా ఏమి వెళ్తారు ఇక్కడ లేవా అని అనుకోవచ్చు, కానీ నేను చదివాను ఇక్కడ సన్సెట్ చాలా బాగుంటుందని. సో మేము ఈ సన్సెట్ చూడడానికే వచ్చాము మెయిన్గా. మేము మా వెనకాల ఫ్యామిలీ ఉన్నప్పుడు వాళ్ళు కూడా వాళ్ళ పిల్లలతో బీచ్ అయితే బాగుంటుందని అన్నారు. సో అది కూడా ఒక పాయింట్. అండ్ ట్రస్ట్ మీ, నేను చూసిన సన్సెట్స్లో వన్ ఆఫ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ సన్సెట్ ఇక్కడ. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కలర్స్ని చాలా మంచిగా ఎక్స్పీరియన్స్ చేశాను సన్సెట్ అవుతుంటే. జనరల్గా సన్సెట్ నచ్చదు, కానీ ఈ సన్సెట్ మాత్రం ఒక ఎపిక్ అనమాట. నాకు ఎప్పుడు గుర్తుండిపోతుంది అలాగ మైండ్లో. సన్సెట్ అయిపోగానే మేము గోకర్ణకి స్టార్ట్ అయిపోయాం, ఎందుకంటే మా స్టే గోకర్ణలో ఇచ్చాడు. మురుదేశ్వర్ టెంపుల్ విజిట్ చేయడం అవ్వలేదు, ఎందుకంటే నైట్ లేట్ అయిపోయింది. మేము వెళ్దామన్నా మాతో పాటు వెనకాల ఒక ఫ్యామిలీ ఉంది. వాళ్ళేమో లేదు మేము అలసిపోయాం వెళ్ళిపోవాలన్నారు, మాకేమో మిస్ అయిపోతాం. సర్లే డిస్కషన్ అయ్యి గోకర్ణకి అయితే వచ్చేసాం. కానీ ప్లేస్ అయితే గంగా మూవీలో చూపించిన బీచ్ లాగే ఉందన్నమాట. స్కేరీగా ఉంది. రోడ్డు కూడా స్ట్రీట్ లైట్లు కూడా లేవు. దీని అమ్మ మనకి ఇలాంటివే దొరుకుతాయి ఎందుకు ఎప్పుడు ట్రిప్కి వెళ్ళాలని అనుకున్నాము. సో అక్కడెక్కడ మనుషులు కూర్చొని ఉన్నారు, చిన్న చిన్న లైట్ అయితే ఉన్నాయి. సో ఇప్పుడు మా స్టేకి అయితే వెళ్ళిపోదాం. ఇదే గోకర్ణలో మాకు ఇచ్చిన స్టే అనమాట. ఇప్పటి వరకు ట్రిప్లో అయినా ఒక్క మంచి విషయం ఏంటంటే ఇదే. చాలా బాగుంది స్టే. మేము అసలు ఎక్స్పీరియన్స్ చేయలేదు ఇలాంటిది ఎప్పుడు, కానీ ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు ఎంత మంచిగా ఇస్తాడని వాడు. పురుగులు, జలగలు, గోకల బండ్లు ఇలాంటివి ఏమీ లేకుండా బీచ్ పక్కన, హ్యూమిడిటీ లేదు, క్లైమేట్ చాలా మోడరేట్గా ఉంది. సో మేమైతే పిచ్ ఎంజాయ్ చేసాం. మేము అనుకున్నాం ఇలాంటి స్టే 2 డేస్కి ఇస్తే ఎంత బాగుండేదిరా బాబు అని. మా ఫ్రెండ్స్ అందరూ ఆల్రెడీ వెళ్ళి సర్దేశారు అనమాట. అమ్మ 5 ఉంటే ఇద్దరు ఒక రూమ్లో దూరిపోయారు. నేను ఒక్కడనే మిగిలిపోయాను. ఇంకా ఇలా వ్లాగులు చేసుకుంటే ఇలాగే ఉంటుందని పెద్ద ఎక్కిరిస్తున్నారు కూడా. కానీ అక్కడ ఫెసిలిటీస్ ఏంటంటే మీరు అడిగితే ఎక్స్ట్రా పరుపు దిండవి కూడా ఇస్తారు. సో మీరు ఏ రూమ్లో కావాలంటే రూమ్లో వేసి పడుకోవచ్చు. రూమ్ అయితే చాలా బాగుంది. వాష్రూమ్స్ కూడా చాలా క్లీన్గా ఉన్నాయి, వైఫై అన్నీ ఉన్నాయి. సో నెక్స్ట్ మనం బీచ్కి వెళ్ళిపోదాం. సో రూమ్లో బ్యాగ్లన్నీ సర్దేసి బీచ్కి వచ్చాం అనమాట. నేను నా ఫ్రెండ్స్ నైట్ 1 గంటకి ఎవ్వరు లేరు. హ్యాపీగా కూర్చొని అలా ఎంజాయ్ చేస్తూ స్కేరీ ఎక్స్పీరియన్స్, దెయ్యాల కథలన్నీ మాట్లాడుకుందాం. సో ఫైనల్లీ డే 2 అయితే కంప్లీట్ అయిపోయింది అనమాట. డే 3లో గోకర్ణ టెంపుల్, మురుదేశ్వర్ టెంపుల్ ఎలా కంప్లీట్ చేసామని నెక్స్ట్ వ్లాగ్ కోసం వెయిట్ చేయండి. డే 1 ఎవరైనా చూడకపోతే ఛానల్లో ఉంటుంది డే 1 ఇన్ డండెల్లి రివర్ రాఫ్టింగ్ అని. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫుల్ వీడియో. Please watch day 1 and day 3 also.